అందరికీ నమస్కారం. నేను మీ బర్లా శ్రీనివాస్ యాదవ్. ఈరోజు మేము ముందుకు రావడానికి గల ముఖ్య కారణం కూటమి గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలను మేము ముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం. గతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో ప్రతిష్ఠ చేస్తే శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు, అది మార్చుకోవాలి అని చెప్పే చిన్న ప్రయత్నం చేస్తే దానికి కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసింది ఇదే కూటమి గవర్నమెంట్. మరలా కారేడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంపై రామచంద్ర యాదవ్ గారికి అర్జీ పెట్టుకున్నారు. ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకునే ప్రయత్నం పోలీసులను అడ్డు పెట్టుకుని మరీ చేశారు. అది ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూశారు. అయినా కూడా ఈ తప్పుడు కేసులను బరాయించుకున్నా సరే ఆయన ధైర్యంగా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఆ యొక్క రైతులకు న్యాయం చేసే పోరాటం చేశారు. అది ఎలా నడుస్తూ ఉండగా ఈరోజు నక్కపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రజలు బల్క్ డ్రగ్ సంబంధించిన వ్యవహారంపై కూటమి గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలను అడ్డుకోలేక వారి యొక్క శక్తి సరిపోక రామచంద్ర యాదవ్ గారి యొక్క సపోర్ట్ కావాలని వారు వేడుకొనగా ఆయన స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఆ యొక్క ప్రజలకు, ఆ గ్రామ ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఆయన రాజమండ్రి చేరుకుని నక్కపల్లి గ్రామానికి వెళ్ళే సమయంలో పోలీసులు ఒక నోటీసును జారీ చేశారు. చట్టాన్ని గౌరవించి ఆ నోటీస్ తీసుకుని ఆయన సంతకం చేసి ఆ నోటీస్ ఇచ్చి నేను ఆ ప్రదేశానికి వెళ్ళను, అవసరమైన మేరకు నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. నేను ఇక్కడ నుండి ఎలానో ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తానని చెప్పేసి ఆయన వాళ్ళని వేడుకోవడం జరిగింది. వారు వచ్చింది ఆ కార్యక్రమాన్ని ఆపడమే కాదు, వారికి వచ్చిన ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే వచ్చినాయో రామచంద్ర యాదవ్ గారి పైన దాడి చేసే ధోరణిలో ఆ పోలీసులు వ్యవహరించారు. ఈ వ్యవహరించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే గత గవర్నమెంట్లో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారనే అదే షాకుతో మీరు ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు వారు చేసింది తప్పు అయితే మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు సోషల్ మీడియాలో వీక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లేసే అధికారం అనేది ప్రజలపైన ఉంటుంది. ఆ ఓటుతో వాళ్ళు తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉందని మీరు మర్చిపోతున్నారని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం చేసే చిన్న చిన్న తప్పులను ఎత్తు చూపడం అనేది ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేస్తారు. ఇక్కడ మనకి ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ఎవరైనా చేసి చూపించవచ్చు. మీరు చేస్తున్న తప్పును మీకు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఇది తప్పు అని తెలియపరిస్తే అది మీకు వేరే విధంగా తీసుకుని తప్పు అని చెప్పిన వ్యక్తి పైన మీరు దాడులు చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు చిన్న విజ్ఞప్తి. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడడానికి వెళ్ళినప్పుడు అప్పటి ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకుంటే అది నిరంకుశత్వం అని ఖండించారు. ప్రభుత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా గళం విప్పారు. అది నియంతృత్వం అని నినదించారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి మీరు చేస్తున్న పని ఏమిటి అన్నది మహామేధావి అని మీ గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఏం చేతనంటే ఇక్కడ ప్రతిపక్షం ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను నిరసించడానికే ఉంది అన్న సంగతి మీకు తెలుసు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మీకు ఉంది. మరి అలాంటి
ఉద్యమ చరిత్రను ముందుకు తీసుకువెళ్ళడానికి మా బోడే రామచంద్రరావు యాదవ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణిని ఎండగడుతూ మీ యొక్క లోపాలను మీకు తెలియజేస్తే మరలా మీకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు మీరు చేస్తున్నారు అని అనిపిస్తుంది సార్. దయచేసి ప్రతిపక్షం యొక్క గళాన్ని వినకుండా మీరు నిరంకుశత్వంగా వ్యవహరించవద్దు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించబడ్డబట్టే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారన్న సంగతిని మర్చిపోకండి. ఈరోజు మరలా మీరు అదే ధోరణి ప్రదర్శించినట్లయితే మరలా మీ స్థానం ఎక్కడ ఉంటుందో ఇక మేమేమీ చెప్పనవసరం లేదు. ఈరోజు అదృష్టవశాత్తు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏకతాటి మీద నిలబడి ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. మేమందరం కూడా ఇంతకుముందు మీకు ఓటేస్తేనే మీరు 60% ఓట్లతో గెలవడం జరిగింది. మరి రేపు మమ్మల్ని అందరినీ కూడా వ్యతిరేకులను చేసుకుని ఏ విధంగా మీరు పరిపాలనలోకి రాగలుగుతామని అనుకుంటున్నారో మరి అది మీకే అర్థం కావాలి. ఇక్కడ ప్రజల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా పరిశ్రమలను స్థాపిస్తూ ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా వారి యొక్క భూములను లాక్కుంటూ మీ ధోరణిలో మీరు వెళ్ళిపోతుంటే ప్రతిపక్షాలన్నీ కూడా చేతులు కట్టుకుని ఉండాలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్. ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన ఎవరు చేసినా నిరసించడానికే ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రజల పక్షాన మేము ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల భూములను మీరు బలవంతంగా లాక్కున్నా, పర్యావరణానికి చేటు కలిగించేటువంటి పరిశ్రమలు మీరు స్థాపించినా వాటిని వ్యతిరేకించడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం. దయచేసి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలకు విడనాడండి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలు తీర్చే ప్రభుత్వంగా మీరు 5 సంవత్సరాలు కూడా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మీకు మీరుగా ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారన్న సంగతి మర్చిపోవద్దు. ప్రజాభిప్రాయం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కదా అని మీరు నియంత్రణ ప్రవర్తించినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి పట్టిన గతి నుంచి మీరు తప్పించుకోలేరని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం అండి, రాష్ట్రంలో ఈ యొక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాను అంటున్నారు. పరిశ్రమ తీసుకురండి, ఎవరు వద్దన్నారు? పరిశ్రమలు తీసుకురావడానికి రైతుల భూములు లాక్కోవడం లేదా ఇంకోటి చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు పనికిరాని భూములు చాలా ఉన్నాయి, మెట్ట భూములు, ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏం ఆశించి మీరు ప్రజలపైన ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు? అయ్యా, మీకొకటే మేము విన్నవించుకుంటున్నాం, మీరు అధికారంలో ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పేసి గత గవర్నమెంట్లో చేసిన విధంగా ఇప్పుడు మీరు